హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై బిజీ లైఫ్. ఈరోజు మటన్ కబాబ్ వేయడం ఎలాగో రెసిపీ చూపిస్తాను. మటన్ బాగా క్లీన్ చేసుకొని 3-4 టైమ్స్ బాగా కడగాలి. కడిగిన మటన్ని ఒక క్లాత్లో వేసి నీళ్లు లేకుండా గట్టిగా తుడుచుకోవాలి. మటన్లో వాటర్ ఉండకూడదు, డ్రైగా ఉండాలి. ఆ మటన్ బౌల్లో తీసుకోవాలి. మటన్ ఎక్కువ ఉంటే 4-5 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. మటన్ తక్కువ ఉంటే 3-4 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇలా 3-4 టేబుల్ స్పూన్ నేను అల్లం పేస్ట్ వేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. 1.5 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న కొత్తిమీర వేసుకున్న తర్వాత మసాలాలన్నీ మటన్కి తగిలేలా బాగా కలుపుకోవాలి. 4-5 పచ్చిమిర్చి కూడా గ్రైండ్ చేసుకొని మటన్లో వేసుకొని కలపాలి. నేను వేసిన మసాలాలన్నీ మటన్కి మిక్స్ అయ్యేలా కలిపేశాను. అన్నట్టు నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలా లావు సూది తీసుకొని అందులో తాడు వేసుకొని ఇలా తాడులో లాగండి. మొత్తం తాడులో వేసుకోవాలి సూది ద్వారా. బట్టలు ఆరేసే తాడికి ఇలా కట్టుకున్నాను, బయట కట్టలేదు. ఈగలు దోమలు వాళ్తాయని నేను రూమ్లో కట్టుకున్నాను. ఇలా 3-4 డేస్ తర్వాత డ్రై అయిన తర్వాత ఇలా రెడీ అవుతాయి. వేడి వేడి అన్నంలో ఇది ఫ్రై చేసుకొని నెయ్యి పచ్చడి వేసుకొని తింటే అసలు ఎంత అన్నం తిన్నామో అర్థం కాదు. ఇలా డ్రై చేసుకొని పెట్టుకుంటే 1 మంత్ నిల్వ ఉంటాయి. ఇక్కడికి నా వ్లాగ్ ఎండ్ అవుతుంది.